ఓం శ్రీ నలగుట్ట లక్ష్మీ నరసింహస్వామినే నమః. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవతాభ్యో నమః. స్వామి, ఈ గుడి ఎప్పుడు స్థాపించబడింది? ఎవరు స్థాపించారు? ఈ గుడికి రావడం వల్ల, లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం వల్ల భక్తులకు కలిగే ప్రయోజనాలు ఏంటి? ఈ గుడి సుమారు 150 సంవత్సరాల ముందు ఒక సాధు ఇక్కడ ఈ గుహల్లో తపస్సు చేశాడు. అతని తపస్సు చూసి గ్రామస్తులు, ఒక అతను గొల్లవాడు గొర్రెలు కాస్తూ ఆ సాధుని ఆ గుహల్లో చూసి, స్వామి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్తే, నేను కొన్ని వందల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాను, ఆ తపస్సుకు మెచ్చి నరసింహస్వామి యాదగిరిగుట్ట నుండి ఇక్కడ కొండల మీద అడుగులు పెట్టి 3 అడుగులు పెట్టి లోపల గుహలో అదృశ్యమయ్యారు. లోపల స్వామివారి పాదచిహ్నాలు ఉన్నాయని చెప్పి ఈ విధంగా చెప్పాడు. చెప్పి ఆయనకు ఆ పాదాల అచ్చులు చూపియగా ఆయన ఏం చేసిండు, నిజంగానే స్వామి ఇక్కడ వెలిశాడు కదా అని చెప్పి అతను ఊరు తిరిగి, అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో డప్పు చాటించి ఈ కొండ మీద నల్లగుట్ట లక్ష్మీనరసింహస్వామి వెలిశారని చెప్పి కొండ మీద తెచ్చి ఆ పాదచిహ్నాలు ఇక్కడ గుహ లోపల, అప్పట్లో ఇవన్నీ కొన్ని దారులు ఉండేది, కొండల ప్రదేశం కదా, ఆ గుహలోకి వెళ్ళి స్వామివారి శంఖ చక్రాలు నామాలు ఉన్నాయని చెప్తారు. కానీ కాలమానంగా అది ఎక్కడ ఉన్నాడు అనేది ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు. కానీ ఇక్కడ స్వామివారు వెలిసింది అన్నట్టు మనకు 3 అడుగులు అయితే ఉన్నాయి, వాస్తవం అది. అయితే స్వామివారి అడుగులు ఉన్నాయి, ఇక్కడ స్వామి వెలిశాడని చెప్పి ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఆ రోజు నుండి వచ్చి ఇక్కడ ఉత్సవాలు చేయడం కానీ, పెద్ద అడవి, ఇది దిట్టమైన అడవి. ఒక